ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. శోధింపబడిన వారికి నీ సహాయం చేయగలవాడే ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఎవరైతే శోధనకు గురవుతున్నారో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ శోధన నుంచి దేవుడిని తప్పించి ఆయన సహాయం చేయవాడై ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువున్నట్లయితే ఆయన శోధనతో పాటు తప్పించుకున్న మార్గమును కలుగు చేయడు. వేల కాలం శోధన చేతను బాధపడుతున్నట్లయితే దేవుడు తప్పక ఆ శోధన నుంచి తప్పించే మార్గాన్ని దేవుడి జీవితంలో కార్యం చేయబోతున్నాడు. రెండవదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన శోధనలైన, అనారోగ్య పరిస్థితులైనా, కృంగిపోయే పరిస్థితులైనా నేను తప్పించి నేను కాపాడుతున్నట్టు. యోగ భక్తుడైతే దేవుని వాక్యంలో 23:10 వచనం శోధించుకున్న తర్వాత నేను సువర్ణములు అవుతానంట. దేవుని పట్ల బలమైన సువాసనలు కలిగి యోగు శోధన జయించి తిరిగి రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా చూస్తాం. యుద్ధ కాలంలో ఒకవేళ శోధనలు శ్రమలు అనుభవిస్తూ కృంగిపోతున్నావా? ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను వాటిని తప్పిస్తాను. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన ఇప్పిద్దాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ఉదయకాలం ప్రార్థన ఇప్పిస్తుంటుంది బిడ్డలు నాయన. ఎవరైతే శోధన చేత ఆయన కురిగిపోతూ వేదన చెందుతున్నారు ప్రభువా, ఉదయకాలం వారితో వాగ్దానం చేస్తున్నాం. శోధన సమయంలో నేను మీకు సహాయం చేస్తాను, మార్గం సరళం చేస్తాను, నేను నిన్ను కాపాడుతానని ఆయన మీ జీవితాలు శోధన తర్వాత సువర్ణముగా మార్చబడుతుందని వాగ్దానం చేశాం. ఆదిగా నాయన వారి శ్రమలు శోధన తప్పించి వారి జీవితంలో ఘనమైన మహాకృప నాయన ఆశీర్వాదము దయచి వారి దుఃఖము తొలగించి నాయన సంతోషంగా వారి జీవితం మలచమని ప్రార్థిస్తూ నాయన ఉదయకాలం ప్రార్థన ఎక్కిస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.